గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ తిరుపతి రెడ్డి. ఈ వీడియోలో మనం ఈరోజు చేసిన ట్రేడ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం సింపుల్ 22,450 స్ట్రాడిల్ అయితే తీసుకున్నాం. 22,450 స్ట్రాడిల్ మార్కెట్ లైక్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు అయితే ప్లేస్ చేసాం. ఆ తర్వాత మార్కెట్ అగైన్ ఒక అప్ సైడ్ మూవ్ అయితే స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ అయింది. మళ్ళీ అగైన్ పుల్ బ్యాక్ వచ్చింది. సో మనం ఈ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాం. ఓవరాల్గా ఒక స్టేజ్లో మనకి 20 to 25 పాయింట్స్ లాస్ట్లోకి అయితే మనం లైక్ స్ట్రాడిల్ 20 to 25 పాయింట్స్ లాస్కి అయితే వెళ్ళింది ఒక స్టేజ్లో. మనం యాక్చువల్లీ ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసింది 22,450 స్ట్రాడిలే. సో ఈ లెవెల్ స్ట్రాడిల్ ప్లేస్ చేసాం. సో రీజన్ ఏంటంటే నాకున్న ఒపీనియన్ ఏంటంటే మార్కెట్ ఇలా ఈ లెవెల్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి మళ్ళీ అగైన్ మార్కెట్ ఈ లెవెల్కి వస్తుంది అనేది ఐడియా బేసిక్గా బిహైండ్ దిస్ ట్రేడ్, లాజిక్ బిహైండ్ దిస్ ట్రేడ్. బట్ మార్కెట్ హై బ్రేక్ చేసి ఆల్మోస్ట్ స్టాప్ లాస్ నేను 30 పాయింట్స్ లాస్ వస్తే ఎగ్జిట్ అయిపోయేవాడిని. ఆల్మోస్ట్ 20 to 25 పాయింట్స్ లాస్కి వెళ్ళి ఆ తర్వాత ఈ మూవ్కి చాలా బాగా డికే అయింది యాక్చువల్గా. ఫైనల్గా మనం ఈరోజు 8 పాయింట్స్ అయితే ప్రాఫిట్ బుక్ చేసాం. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇది డిఫరెంట్ అకౌంట్స్ అనమాట. ఓవరాల్గా ఈ అకౌంట్స్లో క్యాపిటల్ వచ్చేసి టోటల్ 5 అకౌంట్స్లో 25 lakh క్యాపిటల్ ఉంది. 25 lakhకి మనకి ఈరోజు 9,000 ప్రాఫిట్ వచ్చింది. ఆల్మోస్ట్ 0.3%, 0.4% అంటే బిగ్ ప్రాఫిట్ అయితే రాలేదు, రీజనబుల్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇలా మనం ఎవ్రీడే స్ట్రాడిల్ అయితే ప్లేస్ చేస్తూ ఉంటాం. బేసిక్గా నేను ఓన్లీ నిఫ్టీలో స్ట్రాడిల్ మాత్రమే ప్లేస్ చేస్తాను. సో ఒకసారి నా